రైట్. ప్రస్తుతము ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి మనం ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఒకరిపైన ఒకరు ఆయుధాలతోని దాడి చేసుకోవడము, సైనిక దాడి, అలాగే వైమానిక దాడులు, మిసైల్స్ వేసుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎవరి దగ్గర ఉన్న అస్త్రాలను వారు ఉపయోగించుకుంటూ కూడా యుద్ధాన్ని ఎదురుదాడి ప్రత్యర్థులు యుద్ధాన్ని దాడి చేసుకుంటూ ఉన్నారు ఒకరిపైన ఒకరు. సో అనేక భవనాల మీద అలాగే స్కూల్స్ మీద అన్ని రకాలుగా కూడా ఎక్కడ ఏది ఆప్షన్ దొరికితే వాటిని బ్లాస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనం అప్డేట్ చేస్తూనే ఉన్నాం. బట్ ఇట్లాంటి క్రూయల్ టైంలో అంటే ఇప్పుడు చాలా క్రూషియల్ టైం వాళ్ళకి వాళ్ళు అసలు మంచినీరు కూడా వాళ్ళు తీసుకుంటున్నారా అన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో అంటే ఎటు పారిపోవాలి, ఎక్కడ దాక్కోవాలి, బంకర్స్ ఎక్కడున్నాయి అని తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో ఈ పీక్స్ టైంలోని భూకంపం అనేది రావడము ఇరాన్ లోని ఇది అత్యంత దారుణమైన విషయము. మరి భూకంపానికి సంబంధించి అసలు పరిస్థితి ఎట్లా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో భూకంపం వచ్చింది ఇరాన్ కి సంబంధించి, ఈ దాడుల నేపథ్యంలోనే మళ్ళా ఈ భూమి కంపించిందని అనుకోవచ్చా? సో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. సో వారితో మాట్లాడతాం. ఆదిత్య, ఓటు ఏంటి ఇరాన్ లో భూకంపము? శౌర్య గారు, ఇప్పుడు ఇప్పుడే అందులో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇరాన్ లో భూకంపం సంభవించిందని చెప్పేసి. ఇది ఎలా ఉంది అంటే ఒక సామెత గుర్తుకొస్తుంది. అది పెనం మీద నుంచి తీసి పొయ్యిలో వేస్తారు కదా, అటువంటి ఒక ప్రాబ్లం ఆల్రెడీ ఇప్పటికే ఇరాన్ పైన విపరీతంగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి సంయుక్తంగా ఎన్నో దాడులు చేసేస్తుంది, ఎన్నో అక్కడ ధ్వంసం చేసేస్తుంది. ఆల్రెడీ ఒక స్కూల్ పైన బాంబు పేల్చేసి చిన్న పిల్లల్ని, మహిళల్ని అంటే పిల్లల్ని కూడా చంపేసింది. ఆసుపత్రుల మీద, వీటి మీద, వారి మీద, అన్నిటి మీద ఎక్కలేని దాడులు అయితే నిర్వహిస్తుంది. సో ఈ విధంగా దాడులు చేసే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీని, ఆయనతో పాటు దాదాపు 30 నుంచి 40 మంది ఆయన కింద స్థాయి లీడర్లు అందరినీ కూడా సంహరించడం అయితే జరిగింది. సో ఆ స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ విపరీతంగా ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. అటుపక్క ఇరాన్ కూడా ప్రతి దాడులు చేసే ప్రయత్నాలు చేస్తుంది. సో అమెరికా సైన్యం ఎక్కడైతే ఉందో ఈ గల్ఫ్ కంట్రీస్ లో వాటిపైన దాడులు అయితే ఎక్కువగా పెద్ద ఎత్తున చేస్తుంది, ఇంకా వార్నింగ్ కూడా ఇస్తుంది. సో ఇటువంటి ఒక యుద్ధ వాతావరణం ఉన్న టైంలో ఇరాన్ లోని పరిస్థితులు ఏమాత్రం బాగాలేని టైంలో ఇరాన్ లో ఇప్పుడు భూకంపం వచ్చిందంట. అది కూడా ఎక్కడంటే ఇరాన్ లోని గెరాష్ అనే ఒక నగరం ఉంటుంది. సో ఆ నగర సమీపంలో ఈ భూకంపం అయితే రావడం జరిగింది. ఇక్కడ రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైందంటే 4.3 తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకున్న ఈ ప్రకంపనలు ఇప్పుడు అక్కడ కాస్త ప్రకంపనలు క్రియేట్ చేసి అక్కడ ఉన్న స్థానికులను అయితే భయాందోళనకైతే గురి చేశాయి. కాకపోతే ఇవి కాస్త సహజ సిద్ధమైనవి అని చెప్పేసి యుఎస్జిఎస్ వాళ్ళైతే అక్కడ తెలపడం జరిగింది. సో ఈ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసిన నేపథ్యంలోనే ఈ భూకంపం వచ్చింది, ఈ భూకంపం రావడానికి అదే దారి తీసిందన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అన్ని మిసైల్స్ వచ్చి పడుతున్నాయి, భూమి కంపించిపోతుంది. ఇప్పుడు మామూలుగా భూకంపాలు ఎందుకు వస్తున్నాయంటే ఏం చెప్తారు, ఎక్కువగా తగ్గుతున్నారని చెప్పేసి, బోర్బావులు చేస్తున్నామని చెప్పేసి రకరకాల కారణాలలో ఈ కారణాలు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ స్థాయిలో దాడులు నిర్వహించడం వల్ల అక్కడ భూమి కంపించేటువంటి భూకంపాలు క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు అనలిస్టులు. సో ఈ గెరాష్ కు సమీపంలో ఉన్న బూషహర్ అణు కేంద్రం, గ్వైంచ్ యురేనియం గనుల దగ్గర కూడా ఈ ప్రమాదం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి ఎటువంటి నష్టం జరగలేదని కూడా ఇప్పటి వరకు అయితే సమాచారం. సో యుద్ధం పక్క ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. వాళ్ళు బంకర్లలో వెళ్ళి తలదాచుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి పడతాయో తెలియదు, ఫుడ్ దొరకట్లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు. ఇటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలు ఉంటే ఇప్పుడు మళ్ళీ భూకంపం భయాందోళనలు కూడా వాళ్ళకి కలిగాయి. సో ఈ విధంగా రెండు రకాలు, ఒక పక్కన యుద్ధం భయము, మరో పక్కన ఈ భూకంపం అనేది భయపెడుతూ అయితే ఉంది. సో అక్కడ ప్రజల పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు, ఏ స్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అయితే ఈ భూకంపం అనేది పెద్దగా ఇంపాక్ట్ అయితే అక్కడ చూపించలేదు, కానీ ఇంకా ముందు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ స్థాయిలో దాడులు చేస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ ఒక ప్లేస్ లో గిరేష్ అనే నగర సమీపంలోనే మాత్రమే జరిగింది. సో ముందు ఇరాన్ చాలా ప్రాంతాల్లో అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కువగా ఏ ప్లేసెస్ లో అయితే దాడులు చేస్తున్నాయో ఆ ప్లేసెస్ లలో భూకంపాలు సంభవించినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అటువంటి దాడులు అక్కడ జరుగుతున్నాయి. దాని వలన ఇక్కడ నేల, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ధ్వంసం అవుతున్న టైంలో భూమి కంపించడం అనేది జరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇదే కనుక నిజమైతే మళ్ళీ ముందు భూకంపాలు ఇంత సంభవిస్తే ఇరాన్ పరిస్థితి అయితే ఇంకా ఆగమ్య గోచారంగా అయితే మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒక పక్క యుద్ధం, మరో పక్క ఈ విధంగా ప్రకృతి విపత్తు అయిన భూకంపాలు. సో రెండు కూడా ఇప్పుడు ఇరాన్ ని అతలకుతలం చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. మరి ఈ రెండిటి నుంచి కూడా వాళ్ళు ఎలా బయటపడతారు, ఏం జరుగుతుంది అనేది
ఒక ఉత్కంఠ అయితే అలాగే ఉంది. సో ఏదేమైనా మరి దీనికి సంబంధించి అయితే ఇక మున్ముందు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఇరాన్ ఫేస్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే ట్రంప్ ఇప్పట్లోనే యుద్ధం ఆపేలా కనబడట్లేదు. 4 వారాలు అంటున్నా, 4 వారాల్లో మా లక్ష్యాలన్నీ నెరవేరుతాయి, సో అప్పటి వరకు యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్పాడు. 4 వారాల్లో అది ఎన్ని దాడులు చేస్తారు, ఎన్ని మిసైల్ పంపిస్తారు, ఎటువంటి వెపన్స్ కొత్తవన్నీ కూడా తీసి ఎటువంటి దాడులు చేస్తారు అన్న ఒక ఇది అయితే ఉంది అందరిలో కూడా. మరి అటువంటి దానికి ఇరాన్ తట్టుకుంటుందా, ఇరాన్ తట్టుకొని అక్కడ ఉన్న ప్రజలు నిలబడతారా, ఇక్కడ సైన్యం వీటిని ఎదుర్కొంటుందా అనేది చూడాలి. సో మళ్ళీ ఆ దాడులకు ఈ భూకంపాలు కూడా సంభవిస్తే ఇంక ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ప్రజలకు సైన్యానికి రక్షణ ఉండదు. సో సరెండర్ అవ్వాల్సిన ఒక పరిస్థితి ఇరాన్ కు నెలకొంటుంది. సో అటుపక్క ఈ దాడులు, ఇటుపక్క భూకంపాలు రెండు కూడా ఇరాన్ అయితే భయపెడుతున్నాయి. మరి వీటి నుంచి ఎలా వాళ్ళు గట్టెక్కుతారో అయితే చూడాలి. సో ముందు అయితే ఇంకా ఎటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయో కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అవును. సో ఈ భూకంపానికి సంబంధించి అంటే మీరు చెప్పినట్లుగా కొన్ని పర్టికులర్ ప్లేసెస్ లోనైతే రావడం జరిగింది. సో అక్కడ అంటే దగ్గరగా అణుకేంద్రాలకి కూడా దగ్గరగా ఈ అలజడి కలిగినట్లుగా అనిపిస్తుంది కదా. సో ఏమైనా అంటే ఏదైనా నష్టం జరిగిందా? లైక్ అంటే అణుకేంద్రం ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన వెపన్స్, బిల్డింగ్స్ గానీ ఏవైనాను కూలడం గానీ, లేదు ఏమైనా ప్రాణ నష్టం గానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయి అని అనుకోవచ్చా? లేదు వాటి నుంచి తప్పించుకున్నారా ఇప్పుడు? ఓకే, అంటే ఇది ఆల్రెడీ వాళ్ళు చెప్పారు 4.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైంది, అంత తీవ్రత మాత్రమే ఉందని. ఇది సహజ సిద్ధమైన అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ భూకంపం అనేది అంత తీవ్ర స్థాయిలో జరగలేదు. మామూలుగా పెద్ద భూకంపాలు 7 పైన అటువంటి తీవ్రతతో అయితే కనిపిస్తుంటుంది. సో దాంతో పోలిస్తే ఇది కాస్త తక్కువే వచ్చింది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ అణువిద్యుత్ అంటే భూషహర్ అణువిద్యుత్ కేంద్రం, గ్వాయించి యురేనియం గన్లు లాంటివి ఉన్నప్పటికీ కూడా పెద్దగా నష్టం అయితే జరగలేదు. ఇది ఒక సాధారణ భూకంపం లాగా వచ్చి పడింది. సో అక్కడ జరుగుతున్న దాడులు వాటిని కాస్త వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇటువంటి భూకంపం అయితే వచ్చింది. అంటే ముందు దీని స్థాయి పెరిగి, తీవ్రత పెరిగి ఈ స్థాయిలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు చేస్తున్నాయి కాబట్టి ముందు ఇంకా పెద్ద స్థాయిలో ఎక్కువ తీవ్రతతో కూడా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చింది మాత్రం ఒక స్టార్టింగ్ అని చెప్పుకోవాలి. ఇది ఒక స్టార్ట్ చేశారు, మరి ఇలా స్టార్ట్ అయింది. ఇంకా ముందు ఇలా దాడులు కంటిన్యూ అవుతాయి. ఇంకా పెద్ద ఎత్తున మిసైల్ ఇరాన్ మీద ల్యాండ్ అయితే గనక భూకంపాలు కూడా ఎక్కువ తీవ్రతతో వచ్చే అవకాశం ఉంది. సో ఆ టైంలో డ్యామేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకవైపు మిసైల్ డ్యామేజ్, రెండో వైపు భూకంప డ్యామేజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఒక పారాడాక్స్ లో చిక్కుకున్నట్టు, సో బయటకు రాలేదు అన్నట్టుగా మారిపోతుంది పరిస్థితి. సో అంతవరకు వెళ్తుందా, లేకుంటే యుద్ధం మధ్యలోనే ఆగిపోయి ఇదైతుందా, భూకంపాలు వస్తాయా రావా అనేది ఒక చర్చ చూడాలి. ముందు ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది. అవును, రైట్. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది ఇరాన్ లో ప్రస్తుతానికి అయితే మాత్రము క్షణం ఒక యుగం లాగా గడుస్తోంది. అక్కడున్న ప్రజలందరికీ కూడాను ఎదురుదాడి చేస్తున్నప్పటికీ కూడా ఓ పక్క అణ్వాయుధాలు, అస్త్రాలతో దాడి ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నప్పటికీ మరో పక్క భూకంపం రావడం అనేది మాత్రం అక్కడున్న ప్రజలనైతే ఆ భయానికి గురి చేస్తుంది. భయం అని చెప్పలేము, అసలు పూర్తిగా ప్రాణాలే అరచేతిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కడ దాక్కోవాలి, ప్రాణాలను ఎట్లా కాపాడుకోవాలని పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా అక్కడున్న సుప్రీమే చనిపోయాడు, సుప్రీంనే అంతమొందించారు, సుప్రీంనే ఒక సీక్రెట్ గా మొత్తం వాళ్ళకి సంబంధించిన మీటింగ్ నే స్పాయిల్ చేసి దెబ్బగొట్టి కుటుంబంలో ఉన్న అనేక మందిని వాళ్ళు మరణించేటట్టుగా చేయడం జరిగింది. కాబట్టి సో వాళ్ళకే లేని రక్షణ ఇంకా సామాన్య ప్రజలు ఎక్కడ పరుగులు తీస్తారు అనేది కూడా ఇక్కడ సెక్యూరిటీ వైజ్ కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇరాన్ కి సంబంధించి. సో అలాగే అక్కడ అనేక మంది భారతీయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళున్న ప్రదేశాలు ఎలా ఉన్నాయి, ఈ భూకంపం అనేది ప్రస్తుతము ఈ అణుకేంద్రాల దగ్గర రావడం వలన బిల్డింగ్స్ అనేవి కూడా చాలా దూరంగా ఉంటాయి, ఉన్న నివాస ప్రదేశాలు అనేవి దూరంగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఈ బాంబుల దాటికి భూకంపం ఇప్పుడు భూమి ఏమైనా కంపించిందా, మరి ఈ ఒత్తిడి అనేది ఎక్కువైతే ఈ బాంబుల దాడి అనేది ఆగకుండా ఇలాగే జరిగితే మరొకసారి భూమి ఏమైనా కంపిస్తే ఒకవేళ ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. లేదు ఇంతటితో ఆగితే ఇబ్బందే లేదు, ఒకవేళ నిజంగానే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా వాళ్ళకి మరలా ఇదొక ప్రమాద హెచ్చరికగా కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇరాన్ ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వాళ్ళని ఏదైనా పునరావాస కేంద్రాలకి గానీ అక్కడ ఉన్న వారిని, లేదు ఇంకా ఇప్పుడు అనుకున్నట్టుగా చాలా మంది బంకర్స్ లో మూవ్ అవుతూ ఉన్నారు, సో ఇట్లాగా తలదాచుకోవడానికి ఏమైనా వాళ్ళని మూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సో ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఇరాన్ నిజంగానే ఒక వలయంలో అయితే చిక్కుకుంది. సో ముందు వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవాలి, మరో పక్క
ఇజ్రాయెల్ తోని యుద్ధం కంటిన్యూ చేస్తూ ఉండాలి, వాళ్ళని ఎదుర్కోవాలి. సో ఇవన్నీ కూడా చాలా టిపికల్ కండిషన్స్ అయితే ప్రస్తుతం ఇరాన్ కి అయితే పూర్తిగా ఒక ఉచ్చులోని చిక్కుకున్నాయి. అయినప్పటికీ కూడా పూర్తిగా పోరాటాన్ని అయితే చేస్తూ ఉంది. సో చూడాలి మరింత ప్రమాదం రాకుండా భూకంపం అయితే, ఎందుకంటే చాలా మంది నార్మల్ గా అంటే సాదా సీదాగా జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా ఉంటారు, సామాన్యులు కూడా దీనిలోని అనవసరంగా బలవుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. సో అటువంటి ప్రమాదాలు విపత్తులు జరగకూడదనే ప్రతి ఒక్కరు కూడా మనం కోరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో చూడాలి ఇంకా అప్డేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రస్తుతం ఇది ఇరాన్ లోని భూకంపానికి సంబంధించిన